హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. ఈరోజైతే మనం జుజుత్సు కైసెన్ ఆల్ సీజన్స్ని అయితే కవర్ చేయబోతున్నాం. నేనైతే చాలా టైప్ ఆఫ్ వీడియోస్ అయితే ట్రై చేశాను, కానీ వీటికి అంతగా రీచ్ రాలేదు. అందుకనే జుజుత్సు కైసెన్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా మనం జుజుత్సు కైసెన్ వీడియోస్ అంటే యానిమేలోకి వెళ్ళే ముందు అసలు జుజుత్సు వరల్డ్ ఏంది, అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ఉండే కర్సెస్ ఏంటి, అక్కడ ఉండే మెజిషియన్స్ ఏంటి, అక్కడ ఉండే పవర్స్ ఏంటి, వరల్డ్స్ ఏంటి అన్నీ తెలుసుకోబోతున్నాం అనమాట. అందుకనే ఈరోజు ఒక చిన్న షార్ట్ వీడియోగా దీని అయితే చేయబోతున్నాను. ఓకే, ఇంకా వీడియో మొదలు పెడదాం. మనం ఫస్ట్ మాట్లాడుకోపోయేది అయితే కర్సెస్ గురించి అనమాట. కర్స్ అంటే మనిషిలో ఫీలింగ్స్ ఎక్కువైపోయినప్పుడు, అంటే కోపం, ద్వేషం, పగ ఇలాంటివి ఎక్కువైపోయినప్పుడు కర్సెస్ ఆ ఫీలింగ్స్ అన్నీ కలిసి ఒక హ్యూమనైడ్ మాన్స్టర్గా అయితే మారుతుంది అనమాట. ఈ మాన్స్టర్స్ని కర్సెస్ అని అయితే పిలుస్తాము. ఈ కర్సెస్లో కూడా 3 టైప్ ఆఫ్ కర్సెస్ ఉన్నాయి. నెంబర్ 1 కర్స్, సమనింగ్ కర్స్. అంటే మనం సమన్ చేసిన వెంటనే మనల్ని కాపాడటానికి మన కింద కుక్కల్లాగా పనిచేస్తాయి అనమాట, లిటరల్లీ ఈ కర్సెస్. ఇంకా సెకండ్ టైప్ ఆఫ్ కర్స్ ఏంటంటే మనల్ని ఏమీ కాకుండా మన వెనకాల ఉండి కాపాడుతూ ఉంటాయి. అంటే మీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా చనిపోతే మీకు ఏమీ కాకుండా అవి స్పిరిట్స్లా మారి మీ వెనకాల నుంచి వచ్చే అటాక్స్ అన్నిటిని డాట్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే రీకా అలాంటి కర్సెస్. ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ కర్సెస్ అంటే రాయల్టీ, కింగ్ ఆఫ్ ది కర్సెస్ అని పిలుస్తాం. అంటే సుకున. ఇవి మిగతా హ్యూమన్స్ బాడీస్ని వెజల్స్ లాగా చేసుకొని జీవిస్తూ ఉంటాయి. ఇంకా ఈ కర్సెస్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఇవి వీటంత పవర్ఫుల్గా ఏ కర్సెస్ అయితే ఉండవు. ఈ కర్సెస్ని అంతం చేయడానికే జుజుత్సు వరల్డ్లో జుజుత్సు మెజిషియన్స్ తిరుగుతూ ఉంటారు. ఈ మెజిషియన్స్ గురించి చెప్పాలంటే వీళ్ళ గురించి మీకు తెలిసింది. వీళ్ళ గురించి అయితే మీకు తెలిసిందే. ఇక్కడ చాలా పవర్ఫుల్ మెంబర్స్ అయితే ఉంటారు, లైక్ గోజో సత్రో ఇలాంటి పవర్ఫుల్ స్ట్రాంగ్ జుజుత్సు మ్యాజిక్ యూస్ చేసేవాళ్ళు. ఇంకా ఈ జుజుత్సుస్కి నార్మల్గా ఉండే పీపుల్కి తేడా ఏంటంటే ఆ పీపుల్లో ఉండే కర్స్ అనేది వాళ్ళనే డిఫీట్ చేసేస్తుంది. కానీ జుజుత్సు మెజిషియన్స్ ఆ కర్స్ని డిఫీట్ చేసి దాని ఎనర్జీని లాక్కొని ఆ ఎనర్జీస్తోనే వేరియస్ ఆఫ్ ఎనర్జీస్ని క్రియేట్ చేసి అదే కర్స్ని నాశనం చేయడానికి వాడతారనమాట. అంటే మన యూజీ ఇతదోరి సుకున పవర్ని లాక్కొని వాళ్ళ భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకొని వాడి చేతిలోంచి బ్లూ కలర్ లైట్నింగ్ ఫాగ్ వచ్చేలా చేస్తాడు కదా, అలాగా. అంటే రాజాసాబ్లో మన ప్రభాస్ చేస్తాడు అలా అనమాట. ఇప్పుడు మనం దేని గురించి జుజుత్సు స్కూల్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. జుజుత్సు స్కూల్స్ అంటే లిటరలీ ఎంత పెద్దదిగా ఉంటుంది, ఒక మౌంటైన్ నిండా ఈ స్కూలే ఉంటుంది. కానీ ఒక్క కుర్రాడు కూడా కనిపించడు దీంట్లో. మొత్తానికి ఒక టీచర్, ఒక క్లాస్, ఆ క్లాస్కి 3 స్టూడెంట్స్ అంతే. నిజం చెప్తున్నాం, ఒక క్లాస్కి 3 అంటే 3 స్టూడెంట్స్. అర్థం చేసుకోండి ఇది ఎంత కష్టమైన కోర్సో. అంతే కదా, బయటికి వెళ్ళి కర్సెస్ని చంపాలి, ఒకలా కర్స్ మనల్ని చంపేస్తే మనం చచ్చిపోవాలి. డేంజర్ ఉంది అయితే ఈ వరల్డ్లో. ఇప్పటివరకు అయితే మనం జుజుత్సు మెజిషియన్స్ గురించి, వాళ్ళ స్కూల్స్ గురించి, వాళ్ళు జీవించే దాని గురించి, వాళ్ళ వరల్డ్ గురించి, వాళ్ళ ఫీలింగ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇంకా కర్సెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇంకా మిగిలి ఉండేది ఏంటంటే వాళ్ళు యూస్ చేసే ఎనర్జీస్. అంటే మన సతరో, గోజో ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళకు ఉండే స్పెషల్ ఎబిలిటీస్ లాంటివి యూస్ చేస్తారు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ లోపల ఉండే కర్స్ ఎనర్జీని అయితే తీసుకొని యూస్ చేస్తారు. ఇంకొంతమంది అయితే మన మెగుమి ఫుషిగురో లాగా వాళ్ళ దగ్గర ఉండే సమనింగ్ స్పిరిట్స్తో అయితే ఫైట్ చేస్తారు. ఇలాంటి చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళాలంటే చాలామంది ప్లీజ్ సపోర్ట్ చేయండి. చెప్పాలంటే ఏమీ లేవు. రీసెంట్గా సీజన్ 3 కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు నేను జుజుత్సు స్టార్ట్ చేస్తే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలుగుతా. ప్లీజ్ దీనికి సరైన రీచ్ ఇవ్వండి. ప్లీజ్ వీడియో అయితే అయిపోయింది. దీని గురించి మీరు బాగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. నెక్స్ట్ మండే లేదా ట్యూస్డే అయితే ఇంకో వీడియో రాబోతుంది. అదే సీజన్ 1 ఎపిసోడ్ 1 ఇన్ జుజుత్సు కైసెన్. ప్లీజ్ దానికి బాగా సపోర్ట్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.